అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా ముక్కోటి దేవతలు గోమాత గురించి తెలుసుకుందాము. గోవులలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. గోమాత సురభి యొక్క అనుగ్రహము సర్వ మంగళాలను కూడా కలిగిస్తుంది. గోమయం మూత్రం పరమ పవిత్రమైనది. గోమయంతో చేసేటటువంటి భస్మము ధరించడము పరమశివుడికి ఎంతగానో ప్రీతి. ఆవు నేతితో దీపారాధన చేస్తే గృహంలో చీడపీడలు తొలగిపోతాయి. ఆవు పంచకం అంటే మూత్రము గంగా జలముతో సమానము. ఆవుకు మేత పెట్టడం వల్ల సకల గ్రహ దోషాలు నివారణ అవుతుంది. గోదానము పితృకార్యాలలో అతి ముఖ్యమైనది. పితృదేవతలు వైతరిణి నది దాటేటప్పుడు గోవు తోక పట్టుకొనే దాటుతారు. గోవు యొక్క దేహము సమస్త దేవతలు తీర్థములు ఉండే ప్రదేశము. గంగ డోలు నందు గంగా జలము ఉంటుంది. అందుకారణం చేత గంగ డోలు నిమిరి శిరస్సుపై అద్దుకుంటే గంగా స్నానం చేసినంత పుణ్యము లభిస్తుంది. గోవుని స్తుతిస్తే దుస్వప్నములు అంటే ఈ చెడు కళలు కూడా తొలగిపోతాయి. గోవును పూజిస్తే శ్రీకృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గోవును నిత్యం పూజించే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో గోసేవ పూజ వ్రతము చేయడం కానీ గోదానం చేయడం కానీ చేస్తే శివ విష్ణువులిద్దరూ కూడా ప్రీతి చెందుతారు. అన్ని పాతకాలలో మహాపాతకం గోహత్య పాతకము కాబట్టి గోవుని హత్య చేయరాదు. వాడిపైన పుష్పాలు కానీ వాడిపైన పత్రాలు కానీ లేదా ఇతర పూజా సామాగ్రి కానీ గోవునికి తాకించినంతనే అవి ఎంత పరమ పవిత్రమో అవుతాయి. గోవుని పూజించటచే అగ్నిదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. నిత్యం గోవును పూజించిన వారికి సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుంది. గోవు యొక్క నామస్మరణం సకల దేవతల నామస్మరణతో సమానము. గోవు యొక్క మూత్రము గృహములో సంప్రోక్షణ చేస్తే వాస్తు దోషాలు గ్రహ పీడలు పోవడంతో పాటు సంపద కలుగుతుంది. గోవుకి ప్రతిరోజు ఎవరైతే ఆహారాన్ని పానీయాన్ని సమకూరుస్తారో వారిని నేనే రక్షిస్తూ ఉంటాను అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇది పురాణాలలో తెలియచేసి ఉన్నది. గోమూత్రం శిరస్సుపై చల్లుకోవడం సకల దేవతా తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యము లభిస్తుంది. ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే పరమశివుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి గోవు ఎంతో పవిత్రమైనది. కాబట్టి గోవు ఎక్కడ కనపడినా కూడా పవిత్రంగా భావించి నమస్కరించి గ్రాసము గాని లేదా పానీయము అనగా నీరు గాని ఇవ్వడము, లేదా గోవు సురక్షగా లేదు అనుకుంటే సురక్ష కల్పించేటటువంటి ఏర్పాట్లు చేయడం కారణం చేత సకల దేవతల యొక్క ఆశీర్వాదం పొందుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి గోమాతని రక్షించండి. గోవు పవిత్రమైనది కాబట్టి గోమాతని రక్షిస్తే శివకేశవులు ఇద్దరు కూడా అనుగ్రహిస్తారు.